రిమోట్ పనితనం కూడా చాలా బాగుంటుంది దీంట్లో. 4K ఓకేనా. ఇక్కడ కూడా ఇది 4K సపోర్ట్ చేస్తుంది. 4K ఇక్కడ చూడదు, అసలీ 4K పిక్చర్ వస్తుంది. మనోడు ఫేస్ మీద ఉన్న చిన్న రోమాలు కూడా నీట్గా కనిపిస్తున్నాయి అనమాట. మీరు ప్రొజెక్టర్ కొంటున్నారా? ప్రొజెక్టర్ ఒకటే కొంటాం కదా, దాంతోపాటు ఖచ్చితంగా మీరు ఈ ఐటెంని అయితే కొనాలన్నమాట. ఇది ఈ కంపెనీలో కొనాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీలో సరే ఒక 4K టీవీ స్టిక్ కొనండి, లేదంటే మీ ప్రొజెక్టర్ అయితే రిస్క్లో ఉన్నట్టే. సో రండి, ఈరోజు నేను ఒక 1.5 month నుంచి వాడుతున్న ఏవెన్ హోమాటిక్స్ 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ గురించి అయితే రివ్యూ అయితే ఇస్తాను అనమాట. సో దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తక్కువ ప్రైస్కి వస్తుందండి. అమెజాన్ టీవీ స్టిక్ వచ్చేసి మీకు దగ్గర 6,000 పడుతుంది 4Kది. ఇది మీకు జస్ట్ అంతకంటే తక్కువ కాస్ట్కి అయితే వస్తుంది. చెప్పాలంటే ఒక 65% కాస్ట్కి మీకు అయితే వస్తుంది. ఇది ఆండ్రాయిడ్, అది వచ్చేసి వాళ్ళ Fire TV OS వస్తుంది అనమాట. కానీ దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, దీనికి డిఫరెన్స్ కూడా ఉంది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ కూడా. ఇవన్నీ మనం మాట్లాడదాం. ఒకవేళ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోండి. బెస్ట్ ప్రైస్కి అయితే మీకు వస్తుంది. ఇంకా మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో తప్ప మీకు ఎక్కడ దొరకవు. సో ఎవరు చేయట్లేదు, కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో ఏదైనా సరే కామెంట్ పెట్టండి. ఏదైనా కామెంట్ పెట్టండి, మన ఛానల్కి అయితే బూస్ట్ అయితే అవుతుంది. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. సో దీని గురించి మాట్లాడాలంటే ఇది ఏవెన్ హోమాటిక్స్ 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ అనమాట. ఇది నేను 1.5 month నుంచి వాడుతున్నాను. సో బాక్స్లో ఏముంటుంది, దీనికి ఒక రిమోట్ వస్తుంది. సో రిమోట్తో పాటు ఈ HDMI టీవీ స్టిక్ అండ్ ఒక ఛార్జర్ అయితే వస్తుంది. సింపుల్ ఉంటుంది బాక్స్లో. ఇంకా అంత మించి అయితే మనకి కంటెంట్ ఏముండదు. ఇదైతే ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఇది మనకి మైక్రో USB ఛార్జర్తో వస్తుంది. ఛార్జింగ్ పెట్టి దీన్ని వాడాలన్నమాట. వితౌట్ ఛార్జింగ్ ఇవి వర్క్ అవ్వు. అండ్ ఇది డైరెక్ట్ రిమోట్ కనెక్టెడ్ అనమాట. ఇది వాయిస్ రిమోట్ సపోర్టెడ్ రిమోట్తో కనెక్టెడ్ అయి వస్తుంది. సో దీంట్లో మనకి వాయిస్ రిమోట్ ఉండడం వల్ల గూగుల్ అసిస్టెంట్స్ అన్నీ అయితే వర్క్ అవుతాయి అనమాట. చాలా సింపుల్ మెకానిజంతో వర్క్ అవుతుంది. చాలా ఈజీ, చాలా సింపుల్ మెకానిజంతో అయితే మీకైతే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఈజీ టు యూజ్ అని చెప్పొచ్చు. ఒకసారి నేను దీన్ని ప్రొజెక్టర్ కనెక్ట్ చేస్తున్నాను. ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి ప్రొజెక్టర్లో దీని సెట్టింగ్స్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. UI గురించి మాట్లాడి UI చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ టు యూజ్ అనిపిస్తుంది, ఎవరికైనా అర్థమైపోతుంది అనమాట. చాలా స్పీడ్ ఉంటుంది. అండ్ దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే ఇది మనకి 2GB RAM అండ్ 32GB RAMతో వస్తుంది. అక్కడ మీకు నేను చెప్పే బడ్జెట్లో వచ్చేటివి 8GB అండ్ 1GB RAM అండ్ RAMతో వస్తుంది. వాటితో మీరు 4 కూడా గీసుకోలేరు. ఇది కూడా గుర్తుపెట్టుకొని 2GB RAM ఉండాలి, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆండ్రాయిడ్ యాప్స్ అయితే దీంట్లో డౌన్లోడ్ చేసుకో. దీంట్లో గూగుల్ హోమ్ కరెక్ట్ ఉంటుంది, గూగుల్ యాప్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి, వాయిస్ కమాండ్ సపోర్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది దీంట్లో. అలాగే దీన్ని మనకి గూగుల్ హోమ్లో కూడా దీన్ని అయితే మీరు మొబైల్తో కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే మనం పెట్టే ప్రైస్కి న్యాయం జరుగుతుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తుంది. ప్రాసెసర్ అయితే వీళ్ళు మెన్షన్ చేద్దాం. వైడ్ L1 సపోర్ట్ ఉంటుంది. సో ఇది మనకు వచ్చేసి 4K రెజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 4K రెజల్యూషన్ 68G 2160 68G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక UI బాగుంది. సో మనకి పనితనం చాలా బాగుంటుంది. రిమోట్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మీరు దీన్ని ఇలా పెట్టి వత్తాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడి నుంచైనా సరే, రూమ్లో ఏ మూలన్నా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. సీమ్లెస్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది బ్లూటూత్ రిమోట్ అనమాట. సీమ్లెస్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో UI అయిపోయింది. తర్వాత దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మీకు ఇక్కడ దీంట్లో క్లియర్గా చూపిస్తుంది 4K సపోర్ట్ చేస్తుంది, HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో MI టీవీ స్టిక్ ఇట్లాంటి రియల్మీ ఇట్లాంటి వాటిల్లో 4K సపోర్ట్ చేస్తుంది, కానీ HDR సపోర్ట్ చేయట్లేదు అంట. HDR వీడియో సపోర్ట్ చేయట్లేదు. దీంట్లో 4K ప్లస్ HDR రెండు సపోర్ట్ చేస్తున్నాయి. HDR వీడియో సపోర్ట్ చేస్తాయి. ఆడియో ఫార్మాట్లోకి వెళ్తే డాల్బీ ఆడియో, డిజిటల్ ఆడియో ప్లస్ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా. సో ఒక బడ్జెట్లో టీవీ స్టిక్లో ఇన్ రావడం అయితే వండర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మీకు సో అమెజాన్ దాంట్లో వస్తాయి, కాకపోతే 6,000 పైన ఉంటుంది కాస్ట్. బట్ దీంట్లో మీకు అవన్నీ సపోర్ట్ చేస్తాయి. సో HDR వీడియో సపోర్ట్ చేస్తాయి. సో అలాగే డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. అలాగే మీకు దీంట్లో గేమ్ మోడ్ కూడా ఉంటుంది, వేరియబుల్ ఫ్రేమ్ రేట్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా నిజంగా నాకైతే చాలా అడ్వాన్స్డ్ అనిపించింది. సో ఇవన్నీ మనకి జస్ట్ అండర్ 5K అంటే 4K అనుకోండి, గట్టిగా మాట్లాడితే ఆ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి అనమాట. డైరెక్ట్గా ఉంటే 4Kకి వచ్చేస్తాయి. 4,000 దగ్గర చాలా మంచి Fire TV స్టిక్ అని చెప్తాను. అలాగే నేను కంటెంట్ కూడా దీంతోనే 1.5 month స్ట్రీమ్ చేస్తున్నాను. నాకు ఇన్బుల్ట్ ప్రొజెక్టర్లో వచ్చిన, ఆండ్రాయిడ్లో వచ్చిన యాప్స్తో ప్లే చేసే దానికన్నా దీంతో ప్లే చేస్తే సో మనకి బ్రైట్గా అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. ఎందుకంటే ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ వీళ్ళు ప్రొజెక్టర్స్లు ఇచ్చేది సో మనం జస్ట్ సర్వైవ్ అవ్వడానికి మాత్రమే, లాంగ్ రన్కి అయితే కాదనమాట. సో దాంట్లో చాలా డౌన్ ప్రాసెస్ ఉంటాయి, ర్యామ్ అండ్ రామ్లు సరిగా ఉండవు, అది హ్యాంగ్ అవుతుంటే స్ట్రక్ అవుతుంటాయి. బట్ ఇది పెట్టినప్పుడు ఏంటంటే హ్యాంగ్ అవుతూ స్ట్రక్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని నుంచి బ్లూటూత్ ఆడియో మీరు లాస్లెస్గా తీసుకోవచ్చు. బ్లూటూత్ ఆడియో మీరు లాస్లెస్గా మీరు దీని నుంచి బ్లూటూత్ ఉంటుంది దీంట్లో, ఆ బ్లూటూత్ సౌండ్ బార్ని కనెక్ట్ చేసినప్పుడు లాస్లెస్ ఆడియో వస్తుంది. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ కొంతమంది వైర్లెస్ కావాలంటే వైర్లెస్గా అయితే
ఇన్బుల్ట్ ప్రొజెక్టర్ కనెక్ట్ చేయడం కన్నా ఇట్లాంటి టీవీ స్టిక్ తీసుకొని కనెక్ట్ చేయడం మేలు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్గా నేను 1.5 monthలో చాలా అంటే చాలా వెబ్ సిరీస్లు, మూవీస్ అన్ని దీంట్లోనే చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. సో మనకి ఎక్కడ హ్యాంగ్ అవడం కానీ, ల్యాగ్ అవడం కానీ, స్ట్రక్ అవడం కానీ, బ్రేక్ అవడం కానీ అట్లాంటివి ఏమీ లేవు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి దీంట్లో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది మనకి ఈ ప్రైస్కి అయితే మాత్రం మస్ట్ వాల్యూ ఫర్ మనీ డీలు. సో మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ప్రొజెక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ పంపున్నాం చాలామందికి. సో వాళ్ళైతే మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు. అందుకే నేను వీడియో చేస్తున్నాను. ఫస్ట్ జనాల దగ్గర రివ్యూ తీసుకుని నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుని మంచి ప్రైస్కి తిప్పిస్తాం. కొంచెం వీడియో ఫుటేజ్ శాంపిల్ లాస్ట్ యాడ్ చేస్తాను. సో చూడండి, మీకైతే ఐడియా వస్తుంది, ఆడియో అండ్ వీడియో శాంపిల్స్. సో ఇది ఈ ఏవియన్ 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ మీద నా యొక్క 1.5 month రివ్యూ. ఇన్ కేస్ నేను చెప్పింది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది, నచ్చినా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో, అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్. ఎందుకు నన్ను నచ్చేసి వెంట వెంట పడుకో